వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. పదవి బాధ్యతలు చేపట్టిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్గా చెవ్వూరి హరికిరణ్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధాన్యాన్ని పూర్తి నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇంటింటి కుటుంబ సర్వే తీరును పరిశీలించిన రాష్ట్ర స్థాయి బృందం. సత్య న్యూస్ ఛానల్ కథనానికి స్పందించిన నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. పురాతన శివాలయం పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ట్రినిటీ హై స్కూల్లో కోటి దీపోత్సవ కార్యక్రమం. డిసెంబర్ 15న జరిగే గొప్ప బహిరంగ సభలను విజయవంతం చేయాలన్న సిపిఎం నాయకులు. గుండాల సీతారాంపురం గ్రామంలో ఉచిత మెగా పశువైద్య శిబిరం. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించిన నాంపల్లి మండల ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. కార్తీక మాసం సందర్భంగా పానగల్లోని శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఛాయా సోమేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక మాసం ప్రత్యేక పూజలు. గుండాల మండలంలో షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో డైరెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టి అనంతరం డైరెక్టర్ చెవ్వూరి హరికిరణ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సెక్రటేరియట్ మంత్రి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలువురు హరికిరణ్కు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో డైరెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టి అనంతరం డైరెక్టర్ చెవ్వూరి హరికిరణ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సెక్రటేరియట్ మంత్రి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అబ్కారీ భవన్ ప్రాంగణంలోకి వచ్చిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ చెవ్వూరి హరికిరణ్కు ప్రోటోకాల్లో భాగంగా ఏఈఎస్ శ్రీనివాసరావు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. డైరెక్టర్ పేషీలో ఇద్దరు పిఏలు జాఫర్, రమేష్లు బొకేలు అందించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఛాంబర్లో డైరెక్టర్గా చెవ్వూరు హరికిరణ్ పదవి బాధ్యతలు చేపడుతున్నట్లు తొలి సంతకం చేశారు. 2009 ఐఏఎస్ ఏపీ నెంబర్ 1 ర్యాంకర్గాను ఆల్ ఇండియాలో 18వ ర్యాంకర్గా గుర్తింపు పొందారు. సంస్థ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపూర్ గ్రామంలోని స్వయంభూ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.
సంస్థ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామంలోని స్వయంభూ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ కార్తీక పున్నమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని, శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని అన్నారు. సుమారు 50,000 మంది భక్తులు దర్శించుకునే ఆలయం కాబట్టి భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి కానీ లేదంటే నా సొంతంగా కానీ నిర్వహించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్థానిక ఎస్ఐ జగన్ వారి సిబ్బంది బందోబస్తును అలాగే ట్రాఫిక్ నియంత్రించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కిలి ఐలయ్య యాదవ్, బాజీ ఎంపీపీ వాగుడదు బుజ్జి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, ఉప్పల లింగస్వామి, ముద్ద నరసింహ, భిక్షపతి నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బుజ్జి గారు అడుగు భవానీ సార్ ఇటు చూడండి, సార్ ఇటు చూడండి, వెనక్కి జరుపు అంతా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. चलो चलो कौन आ रहे कौन చెప్పలేదు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా నకరేకల్ మండలం గోరింకలపల్లి మంగళపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా నకరేకల్ మండలం గోరింకలపల్లి మంగళపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతాలను పరిశీలించారు. రైతులు సరైన తేమ శాతం, అదేవిధంగా తాలు, తరుగు, మట్టి పెళ్లల వంటివి లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినట్లయితే తక్షణమే ధాన్యాన్ని అమ్ముకోవచ్చని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఏ రోజు ధాన్యాన్ని అదే రోజు కొనుగోలు చేయాలని, ముఖ్యంగా 17% తేమతో వచ్చిన ధాన్యం ఆపవద్దని, 6 గంటల్లో ధాన్యం కొని మిల్లులకు పంపించాలని చెప్పారు. ఒకవేళ తేమ శాతం కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఉంచవలసి వస్తే వర్షం వచ్చినా తడవకుండా ముందు జాగ్రత్తలు టార్పాలిన్లు కప్పాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి ధృవీకరించిన తర్వాతే ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని అన్నారు. రైతులు సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ముందుగా అమ్ముకోవాలని, చివరి వరకు ఆగవద్దని చెప్పారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ప్రతిరోజు తేమ శాతాన్ని నమోదు చేయాలన్నారు. కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు కేంద్రాలలోనే ఉండాలని, ఒకవేళ లేనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీసీఓ పత్యానాయక్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తీరును రాష్ట్ర స్థాయి బృందం శుక్రవారం నల్గొండ జిల్లాలలో పర్యటించి పరిశీలించింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి బృందం అధ్యక్షులు రవిచంద్ర మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తీరును రాష్ట్ర స్థాయి బృందం శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించి పరిశీలించింది. రాష్ట్ర స్థాయి బృందం అధ్యక్షులు రవిచంద్ర నాయకత్వంలో ఈ బృందం ముందుగా దేవరకొండ డివిజన్లోని దేవరకొండ మండలం కట్టకొమ్ము తాండాలో సర్వే తీరును పరిశీలించింది. సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, కుటుంబ యజమానులతో పాటు ప్రజలతో ఈ బృందం సర్వే గురించి ముఖాముఖి మాట్లాడి సర్వే వివరాలను తెలుసుకున్నారు. సర్వే వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడగగా కుటుంబ యజమానులు నేనావత్ జుమాలి, మరో యజమాని నేనావత్ దస్రులు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, సర్వేకి వచ్చిన వారు వివరాలు, ఆధార్ వంటివి అడగగా వివరాలను చెప్తున్నామని తెలిపారు. దేవరకొండ మున్సిపాలిటీలోని 2వ వార్డులో సైతం రాష్ట్ర బృందం సర్వే తీరును పరిశీలించింది. ఇక్కడ 2వ బ్లాక్ ఎన్యూమరేటర్ చంద్రమౌళి చేస్తున్న సర్వే ప్రక్రియను దగ్గరుండి బృందం పరిశీలించింది. అనంతరం సర్వే చేసిన ఫారాలను మున్సిపల్ కార్యాలయంలో ట్రంకుపేటలలో భద్రపరచగా వాటిని రవిచంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, దేవరకొండ ఆర్డీఓ ఎస్ రమణారెడ్డి, తహసీల్దార్ సంతోష్ కిరణ్, దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ తదితరులు రాష్ట్ర బృందం వెంట ఉన్నారు. నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి చొరవతో పాఠశాల ఆవరణలో అక్రమంగా వేసిన గుడిసెల తొలగింపు, ఎంపీడీఓకి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రక్షణ కరువైందంటూ మంగళవారం సత్య న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి స్పందించి చిట్టెంపహడ్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు కలిగే అసౌకర్యాన్ని తెలుసుకొని పాఠశాల ఆవరణలో అక్రమంగా వేసిన గుడిసెలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి చొరవతో పాఠశాల ఆవరణంలో అక్రమంగా వేసిన గుడిసెల తొలగింపు, ఎంపీడీఓకి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు,
ఉపాధ్యాయులకు రక్షణ కరువైందంటూ మంగళవారం సత్య న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి స్పందించి చిట్టెంపాడ్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు కలిగే అసౌకర్యాన్ని తెలుసుకొని పాఠశాల ఆవరణంలో అక్రమంగా వేసిన గుడిసెలను వెంటనే తొలగించాలని, పాఠశాల ఆవరణంలో గుడిసెలు వేయడం, పాఠశాల వరండాలోకి ప్రవేశించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అసౌకర్యాన్ని కల్పించడం నేర ప్రవృత్తి కిందికి వస్తాయని, ఇలా చేయడం సరైన పద్ధతి కాదని వారికి అర్థమయ్యే విధంగా మాట్లాడి గుడిసెలు తొలగించాలని తెలిపారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుడిసెలు వేసిన వారిని హెచ్చరించడంతో పాఠశాల ఆవరణంలో అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించారు. ఇదే విషయమై శుక్రవారం పాఠశాల ఆవరణంను సందర్శించి గుడిసెలు తొలగించారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలోకి, పాఠశాలకు చెందిన స్థలంలోకి అక్రమంగా ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించడానికి ప్రయత్నించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఆటంకం కలిగించినా, విద్యార్థులకు నష్టం వాటిల్లేలాగా అసౌకర్యం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రక్షణగా ప్రహరీ గోడ లేకపోవడం వలన పాఠశాల ఆవరణంలోకి ఇతరులు ప్రవేశిస్తున్నారని, ఏదైనా గ్రాంట్ వచ్చినప్పుడు పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం మరియు విద్యార్థుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం చేయడానికి కృషి చేస్తానని ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి అన్నారు. అనంతరం పాఠశాల చుట్టూ ఆవరణంలో నీరు నిలవకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ, గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సర్వే గురించి స్కూల్ అంటే మేము వచ్చినాం, అది స్కూల్ గురించి రాలే. మనకి ఎందుకంటే నీ పరిధి ఏదో నీ పరిధిలో నువ్వు ఉండు. అది నీళ్ళంతా కుడితి నీళ్ళు ఇటు వస్తుంది, మొత్తం మట్టేసినావు కానీ నేర్పు దాన్ని, నేర్పు. అదే నీడ కాదు, అటు బండ పెట్టించే అటు ఉతుక్కోమను. అటు కాలువ కొట్టుకో, హౌస్ నుంచి కొంచెం సైడ్ కాలువ కొట్టేసాం అనుకో, నిండినా కూడా అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఇటు రానే డౌన్ ఉంది కొంచెం. పని అయిపోయినాక ఇటు పట్టుకుంటే అటుపక్క దూరం అక్కడ చూసినావు. అది బోర్డు కూడా కావాలి, అదే అది చూసినావు. మరి ఇంకా అది కూడా మూసేస్తాయి కదా మేడం. ఇంకటరా వెంకటయ్య కూడా ఉండాలి. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టంపాడి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మంగళవారం రోజు పాఠశాల వద్ద విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అసౌకర్యం కలిగిస్తున్నారు. కొంతమంది ఇక్కడ అక్రమంగా గుడిసెలు వేయడం జరిగిందని చెప్పేసి ఒక కథనం రావడం జరిగింది. దానికి స్పందించిన నాంపల్లి ఎంపీడీఓ గారు మేరీ స్వర్ణకుమారి మేడం గారు వచ్చారు. దాన్ని పరిశీలించి బుధవారం రోజే గుడిసెలను తొలగించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పేసి మేడం గారు మళ్ళీ కూడా ఈరోజు పరిశీలించడం జరుగుతుంది. ఒకసారి మేడంతో మాట్లాడదాం దాని గురించి. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము ఇక్కడ చిట్టంపాడు గ్రామ పంచాయతీ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు వేసుకుని అక్రమంగా ఆక్రమించుకునే స్థలం అనే ఒక శీర్షిక పేపర్లో రావడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రావడం జరిగింది. దానికి స్పందించి మేము మొన్ననే వచ్చి వాళ్ళ సంచారకులతో మాట్లాడి వాళ్ళని కొంచెం స్కూల్ ఆవరణంలో ఉండకుండా వేరే ప్లేస్లో ఉండమని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి సరే మేడం అని చెప్పడం జరిగింది. వాళ్ళను ప్రెషరైజ్ చేయకుండా మంచి మాటలతో చెప్పి వాళ్ళను తీసి వాళ్ళని వేరే ప్లేస్లో పొమ్మని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ప్లేస్లో ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఇంకా ఎవరన్నా కానీ స్కూల్ ఆవరణంలో వచ్చి దాని వివిధ వేరే ఒక పనుల కొరకు వాడుకుంటే మాత్రం వారిపైన మేము చట్టచర్య
తీసుకుంటాం చర్యలన్నీ. అందుకే ఎవరు కూడా ఇప్పుడు ఇది ఒకటి మంచి అది అనుకొని నెక్స్ట్ టైం ఎవ్వరు కూడా డేర్ చేయకుండా అందరూ ఎవరు కూడా ఇండైరెక్ట్గా వారికి సపోర్ట్ చేయొద్దు. అంటే మీ యొక్క సొంత స్థలాలు ఉంటే అక్కడ గుడిసేసి వారికి చూపించగలరని నేను కోరుకుంటున్నానండి. మేడం అదేవిధంగా ఇక్కడ పాఠశాలకు మేజర్గా ప్రహరీ కూడా లేదు మేడం, అది కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. మన అవకాశం ఉంటే నెక్స్ట్ టైం అలాంటి వాటికి ఈ చుట్టుపక్కల కూడా కొంచెం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చేసినట్టు మీకు సపోర్ట్ చేయాలి. తప్పనిసరి అండి. కాకపోతే ఈ స్కూల్ది కొంచెం ఏదో కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉందని తెలిసి మాకు అది కొంచెం సాల్వ్ అయినాక ఏదైనా అవకాశం ఉంటే కాంపౌండ్ వాళ్ళే కానీ టాయిలెట్సే కానీ ఫస్ట్ ప్రాతిపదికన టాయిలెట్స్ కొరకు అరేంజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మీరు ఈ పాఠశాల కోసం సహకరించినందుకు సత్యన్యూస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. ఇది సర్వే అయిపోయిన తర్వాత ఇది క్లీన్ చేయి. పక్క అటు పక్క ఇది మట్టి పోస్తావు, ఇది మట్టి పోస్తే పోతుందా? దాని మీద మట్టి పోస్తావా? నువ్వు అంత కవర్ అయ్యేంత మట్టి పోస్తుంటే పోయి వద్దు ఎట్లా అయితే గలీజ్ అవుతుంది. గ్రాస్ కటర్ లేదా? గ్రాస్ కటర్ అంటారా? లేదా పారతో అంటే అయిపోయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇది ఉంది కదా, ఈ కుడికి పోసేది అటు కొంచెం అటు జరుపుకో. ఇందాక మనమే కదా చెప్పి చేసుకోవాలి. మళ్ళీ మనం అటు ఏం చెప్తుంది అదేంటి ఆ వాటర్ పక్కకి అది ఉంటామే కానీ ఇది చిన్నది చిన్నదట అంటున్నా. అయితే ఏమంటే దోమలు నీ పిల్లలే అనుకో, స్కూల్ పిల్లలే అంతే. ఇక నేను చెప్పేది ఏంటంటే దీనికి మూసే ఇది ఎప్పుడు చేస్తావు? రేపు చేస్తావా? మట్టి మస్తు ట్రాక్టర్ల మీద ఈ లింగోటంకి వస్తున్నాయి. ఏదో ఒకటి అడకచ్చుకొని పోసుకుంటే అయిపోయాయి. తెప్పించుకో. జేసీబీ నీదేనంట కదా నడుస్తుంది, నాకు తెలిసింది సమాచారం. అదే అందుకే పెట్టి పోపిచ్చేసి మంచిగా ఈడదాకా వస్తా అంటే సంతోషం. పోయి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కాకతీయ కాలం నాటి పురాతన శివాలయం పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పరమశివుడికి రుద్రాభిషేకం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కాకతీయ కాలం నాటి పురాతన శివాలయం పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి ఆలయంలో శివనామస్మరణతో మారుమోగిన పిల్లలమర్రి భక్తి శ్రద్ధలతో పరమశివుడికి రుద్రాభిషేకం చేశారు. అదేవిధంగా శివయ్య ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తజనం పోటెత్తారు. భజనలు శివనామ కీర్తనలు చేస్తూ భక్తి పారవశ్యంలో శివ అయ్యప్ప దీక్ష స్వాములు దేవాలయ ప్రాంగణంలో నెయ్యి ఉసిరి దీపాలంకరణ చేశారు. సెలవు దినం కావడంతో భక్తులు సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో దేవాలయాలను సందర్శించారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన కదా కొబ్బరికాయ తీసుకోవాలి అట్లనే ఇప్పుడు చెప్పులు ఇచ్చినా నువ్వు 40 అంటే నేను 30 అవుతుంది ప్రేప స్వామి शेतकऱ्याला
ఓం నమః శివాయ. 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 శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడిగా మారింది. ఆలయ పరిసరాలలో భక్తులు కోలాహలం నెలకొంది. నరసింహుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల సందడిగా మారింది. ఆలయ పరిసరాల్లో భక్తులు కోలాహలం నెలకొంది. నరసింహుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. కార్తీక దీపారాధనలు చేశారు. అనుబంధ ఆలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి
దాదాపు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పుడు వ్రతం చేసే తీరిక లేదు, ఇప్పుడు నేను వ్రతము చేయలేను, అమ్మాయికి వివాహ సందర్భంలో అల్లుడిని కూతుర్ని కూర్చోబెట్టి వ్రతం చేస్తాను అని వ్రతాన్ని వాయిదా వేశాడు షావుకారు. ఇలాంటి యుక్త వయస్సు ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా చూసుకోండి. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి అక్షతలు వేయండి. 2 కొబ్బరి ముక్కలు పీట మీద పెట్టండి. నెయ్యి దీపముతో హారతి ఇవ్వండి. మంగళం సత్యదేవాయ రమాదేవి ప్రియాయ మంగళం భక్తవాయ నమఃకళ్యాణోత్తయే అని స్వామివారికి మొక్కుతున్నారు. ఆవుకారి దంపతులకు సంవత్సర కాలం లోపల ఆడపిల్ల పుట్టింది. వారు ఆ పాపకి కళావతి అని నామకరణం చేశారు. లీలావతి గ్రహంతో మనకు పాప పుట్టింది కనుక వ్రతం చేద్దాము. స్వామివారి కూడా తన భర్తకు గుర్తు చేయలేదు. సత్యనారాయణ స్వామి వారు అనుకుంటున్నారు ఈ షావుకారి గురించి. ఈ షావుకారి సంతానం కలిగితే వ్రతం చేస్తా అన్నాడు, చెయ్యలేదు. తన కూతురి వివాహ సందర్భంలో అయినా లక్ష్మీ నృసింహస్వామినే నమః. శ్రీ యాదాద్రి దేవస్థానం పరమ పవిత్రమైన ఈ మహాపుణ్యక్షేత్రంలో కార్తీక మాస వైశిష్ట్యత చాలా గొప్పది. ఈ కార్తీక మాస సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ భక్త వృందమంతా కూడా దైవ దర్శనంతో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు ఆచరిస్తూ ఉంటారు. ఆచరణ చేస్తూ విశిష్ట ఫలితాలను పొందుతూ ఉంటారు. పైగా కార్తీక పౌర్ణిమ చాలా చక్కని పర్వదినం. మరియు నేడు శుక్రవారం కలిసి రావడం మరింత వైశిష్ట్యం. ఇలాంటి సందర్భంలో ఎందరెందరో భక్త బృందమంతా విచ్చేస్తారు. స్వామివారిని పూజ ఆరాధన గావిస్తారు. తద్వారా అనుకున్న కోరికలన్నీ ఫలిస్తాయి. పాడి పంట సంపత్తి సంపద బహుభాగ్యాలతో తొలగుతారు. సాంసారిక ఈతి బాధలన్నీ కూడా నివారింపబడతాయి. అందులో పరమ పుణ్యమైన ఈ పవిత్ర దివ్యక్షేత్రంలో చేయడం అనేది బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ట్రినిటీ స్కూల్ ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ ఉజ్జీని మంజుల మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ట్రినిటీ స్కూల్ ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ ఉజ్జని మంజుల మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం జరపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజల జీవితాలలో కూడా వెలుగులు నింపాలని అన్నారు. స్కూల్లో వివిధ రకాల పూలతో అలంకరణ చేసి దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ స్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలు డిసెంబర్ 15, 16, 17 తేదీలలో చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలు డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేసి ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా 400 మంది ప్రతినిధులు డిసెంబర్ 15న జరిగే గొప్ప బహిరంగ సభకు వేలాది మందితో ప్రదర్శన ఈ మహాసభలలో భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు మహాసభలకు ప్రతి ఇంటికి ఎర్ర జెండా, ప్రతి ఇంట ఆర్థిక సహకారం అందించాలని ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, బండారు నరసింహ, చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గోషిక కరుణాకర్, ఎండి ఖయ్యూమ్, బొడ్డు అంజిరెడ్డి, గుణమణి ఐలయ్య, గోషిక సుమతి, కోడి వనిత తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో పశుసంవర్ధక శాఖ పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ యాకూబ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో పశు సంవర్ధక శాఖ పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ యాకూబ్ మాట్లాడుతూ రైతులందరూ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పశువులకు టీకాలు ఇప్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని 265 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు, పశువులకి తుడి పరీక్షలు నిర్వహించి మందులని అందజేయడం జరిగిందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ ప్రవీణ్, గోపాలమిత్రలు గోవిందు, పాలడుగు కృష్ణ, నరేష్, శేఖర్, శ్రీను, సోమశేఖర్, మల్లిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, మల్లిపెద్ది రవీందర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు. జాతకం కాదు నువ్వు పెట్టినది
కాదు ఆ మానసి కాదు. ఈరోజు గుండాల మండలం చిత్రాపురం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మరియు పశు గణాభి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు గాలిగుంటు వ్యాధి నివారణ టీకాలు మరియు ముద్దచర్మ వ్యాధి టీకాలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎదగరాని పశువులకు మరియు చూడి పరీక్షలు చేయడం జరుగుతుంది. పశువులకు చూడి పరీక్షలు చేయడం జరుగుతుంది. గర్భకోశ వ్యాధి నివారణ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోపాలమిత్రులు అందరూ పాల్గొన్నారు మరియు గ్రామ రైతులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని ఎన్యూమరేటర్లకు నాంపల్లి మండల ఎంపీటీఓ మేరీ స్వర్ణకుమారి సూచించారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించి ఎన్యూమరేటర్ల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న క్రమంలో వారితో కలిసి గ్రామాలలో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని ఎన్యూమరేటర్లకు నాంపల్లి మండల ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి సూచించారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించి ఎన్యూమరేటర్లు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న క్రమంలో వారితో కలిసి గ్రామాలలో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. వివరాలు సేకరించి సమయంలో ప్రజలతో మమేకమై ప్రజలు వారి సమ్మతం మేరకు ఇచ్చిన వివరాలను సేకరించాలని, నిర్ణీత సమయంలోపే సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి చేసే విధంగా సర్వేలో వేగవంతం పెంచాలని ఎన్యూమరేటర్లకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ, ఎన్యూమరేటర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ అబ్బాయికి ఉందా? చెప్పు. 9347966820. నీకు కళ్ళు కనపడినట్టున్నాయి. నీకు రాదా మేడం? ఇక్కడ ఇంకా ఎవరు లేరు కదా? ఒకటి తెలుసు మేడం. చదువుకున్నావు ఏమన్నా? నేను 1980 చదివినా. మా అమ్మ చదివిస్తుంది. ఆ చరిత్ర కొంచెం నింపుంది మేడం. మన కేసీఆర్ వచ్చినాయి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? తెలుగే. టీచర్ తెలుగు చదువుకుంది, ఆమె ట్రైన్ చేసిన అంతే మేడం. మన ఓన్లీ నా పేరు వచ్చాయి. వచ్చినాక కొట్టి వ్యవసాయమేనా చేసేది? మీ ఆమె కూడా అదేనా? వ్యవసాయం కూలే. బాబు ఏం చేస్తాడు? అందరూ కూలి పని, వ్యవసాయం పని. అన్ని కూడా ఒకటే మేడం? మాకు ఓన్లీ 2 వస్తే మేడం చెప్పారు కదా, ఆరు వినరు కదా. రాస్తుంది కదా, చూసుకుంటాడు. మీరు ఇంకా గొర్రెలు రాస్తురా? బర్రెలు బర్రె ఉంది. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? ఎకరే ఉంది. ఎకరా ఉంది. ఏమైనా కౌలు చేస్తురా? కౌలుకి ఏమైనా చేస్తురా? కౌలు చేస్తున్నా. ఎంత చేస్తురా? 8 ఎకరాలు చేస్తున్నా. అంటే ఇన్కమ్ రాక
అయిపోయినాయి. పానగల్లులోనే శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 పచ్చల స్వామివారికి ఉదయం 3 గంటల నుండి భక్తులందరూ కూడా నదీ స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు మహావైభవంగా నిర్వహించారు. పానగల్లోని శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 పచ్చల స్వామి వారికి ఉదయం 3 గంటల నుండి భక్తులు అందరూ కూడా నది స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాల్లో మహావైభవంగా నిర్వహించారు. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని గుడి ప్రధాన అర్చకులు బి నవీన్ శర్మ తెలియజేశారు. పౌర్ణమి రోజు శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం అనగా లక్ష్మీదేవి స్వామివారి బిల్వపత్రాలు మీద ఉంటుంది కావున పౌర్ణమి రోజున స్వామివారికి అభిషేకాలు చేయడం భక్తులకు అన్ని విధాల ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం మరియు ఆయురారోగ్యాలు కలుగుతాయని ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకునేటట్లయితే చాలా పుణ్యం ఫలితాలు కలుగును అని వెల్లడించారు. స్వామి ఒక స్వామి స్వామి రాథోడ్ గోత్రోద్భవస్య సేవానాయ దర్యాయ ధనం ధాన్యం బహుపత్ర లాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయ్ శివం శతమానం భవతే ఆయుష్యేవేంద్ర అక్కడ విభూతి అక్కడ ఉంది అకాల మధ్యాహ్నం సర్వవ్యాధినివా సమస్తభాభిషేకరం శ్రీ పచ్చల సోమేశ్వర స్వామిని సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవత్మోత్సమాం భవేభ్యః శుద్ధోదకేన స్నానం సమర్పయామి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ప్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిమిత్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ. ఓం మిథునపతే లింగాయ నమః లింగాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణ దివ్యాయ నమః దివ్యలింగాయ నమః. నమ శివాయ. శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకొని దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 3 గంటల నుంచే భక్తులందరూ కూడా నదీ స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వచ్చారు. ఇక్కడ ఉదయాన్నే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో మహావైభవంగా జరిగాయి. అలాగే ఈరోజు మనకు చాలా పవిత్రమైన రోజు ఏమిటంటే పౌర్ణమి రోజు శుక్రవారం కలిసి రావడము చాలా విశేషమైనది. ఎందుకనగా ఈ లక్ష్మీదేవి స్వామివారి యొక్క బిల్వపత్రాల మీద ఉంటుంది కావున
పౌర్ణమి రోజు ఆ బిల్వ పత్రాలతోటి ఆ స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మన ఇంటిలో అష్టైశ్వర్యాలు కూడా అందరి ఇళ్లలో అష్టైశ్వర్యాలు పొందుతాయి కాదు. అలాగే ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నట్లయితే చాలా పుణ్యము, చాలా ఫలితము. కావున అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కార్తీక మాసం 2వ శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నల్గొండ పట్టణ కేంద్రంలోనే పానగల్లులో గల ఛాయ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడారు. కార్తీక మాసం 2వ శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నల్గొండ కేంద్రంలోని పానగల్లులో గల ఛాయ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఆలయ చైర్మన్ గట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడానికి భక్తులు అధికంగా విచ్చేశారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులతో ప్రధాన అర్చకులు శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా వారిని ఆహ్వానం. అది ఎప్పుడు ఆలయ ఆడ ఎడబోదని రాకు ఆంటీ జరగగానే అట్లా ఆడ దీపం పెడుతున్నా. నుంచి సూర్యాస్తమయం వరకు ఛాయాదేవి శనేశ్వరుని యొక్క తల్లి అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ధర్మపత్ని కొలువై ఉండడం వల్ల ఆ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే శని శత్రుపీడలు నరదిష్టి గ్రహదోషాలు తొలగిపోతాయని, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ లాంటి భయాలు కూడా ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెప్పేసి భక్తుల యొక్క ఇక్కడ స్థలపురంలో భాగంగా పూర్తి స్థాయిలో విశ్వాసం. ఇటీవల ఎకరం స్థలంలో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణా పుష్కర్ణిలో శ్వేతనాగు దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ శ్వేతనాగు యొక్క ఫోటోలు కానీ వీడియోలు కూడా మనకు మీడియా ముఖంగా మరి అన్ని రాష్ట్రాల్లో వైరల్ కావడం వల్ల కూడా అసలు మేము శివరాత్రి కంటే కూడా ఎక్కువ భక్తులు ఈ కార్తీక పౌర్ణమికి వస్తారని మేము ఊహించలేదు. ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చిండ్రు. మరి గౌరవ మంత్రి వాళ్ళ యొక్క ఆదేశానుసారం అన్ని యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నారు. మరి భక్త మహాశయాలు ఎక్కువ పోటెత్తడం వల్ల చిన్న చిన్న పొరపచ్చాలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా వెసులు ఏమైనా ఇబ్బందులు జరిగినా కూడా లైన్లో ఒక్కొక్కరు మరి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మేము ఓం నమః శివాయ. నల్గొండ జిల్లా శ్రీ 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 పానగల్లు ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది ప్రాచీన దేవాలయము. తెలంగాణలో అద్భుత గుడి అంటే ఒక ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం. మనకు ఈ ప్రధాన దేవాలయంలో స్వామివారి పైన ఒక స్తంభం మీద కనబడుతుంటుందండి. మనకు సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు ప్రధాన గర్భాలయంలో ఆ ఛాయ అన్నది కూడా కనబడడం కూడా జరుగుతుంటుంది. ఆ ఛాయ ఎలా వస్తుంది ఏంటన్నది కూడా అంతు చిక్కని రహస్యం.
ఇది మనకు అందరూ కూడా ఈ 4 స్తంభాలు కలిపి 2 స్తంభాలు అని చెప్పడం జరుగుతుంది, కానీ వాస్తవానికి స్తంభం మీద కాదండి. తూర్పు గర్భగుడి సూర్యభగవాని ధర్మపత్ని ఛాయాదేవిగా కొలువైంది శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహరూపంలో కాకుండా ఆ ఛాయా రూపంలో కొలువైంది. ఆ ప్రధాన దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన దేవాలయంలో అభిషేకం కార్యక్రమంగా జరిగింది. అలంకరణ కూడా చేశారు. ఇట్లా బయటలో ఉన్నట్టు ఉపదేవాలయంలో ఆత్మలింగ దగ్గర కూడా అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతాయండి. మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు కూడా కొనసాగుతాయి. అదేవిధంగా ఈ ఎండోమెంట్ వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు భక్తుల కంటే ఎటువంటి అసౌకర్యం కలగకుండా 3 యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సాయిబాబా భక్తులు ఆలయ కమిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాస్ శర్మ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సాయిబాబా భక్తులు ఆలయ కమిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాస్ శర్మ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతలలో తమ భక్తి భావాలు చాటుకున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రామారం, మాసంపల్లి, నూనెగూడెం, గుండాల, మోత్కూరు, గంగాపురం వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులకు సాయిబాబా ఆలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జై కృష్ణయ్య, నాండ్రే సిద్ధారెడ్డి, ఆవుల సురేందర్, చిలుకూరి మురళీమోహన్, గుండు ప్రసాద్, గుండు మనోహర్, చిలుకూరి రమణ, సుధగాని రామచంద్రు, పొడిచేటి వెంకన్న, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే పెద్దలు ఏం చెప్పారు, సర్వే జన సుఖినో భవంతు అని అనకూడదట. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సృజన సుఖినో భవంతు అంటే లోకంలో ఉండే సమస్త జనులందరూ కూడా మంచిగా ఉండాలి, ఆ మంచిగా ఉన్న వాళ్ళకే మంచి ఫలితాలు రావాలి అనేది దాని అర్థం. అమ్మ ఒకసారి వినండి. కవిత వాలంటీర్ ఇక్కడ కల్పన సారీ అమ్మా ఒకసారి చూసుకోండి, అందరూ కూర్చున్నారా? దీపాలు వెలిగించుకోండి, కుంకుమ బొట్టు పెట్టుకోండి. టెంకాయలు ఇవ్వండి, కొన్ని టెంకాయలు ఇవ్వండి, కొన్ని అన్నీ ఉన్నాయి ఎక్కడ టెంకాయలు ఎక్కడ పెట్టినాయి కానీ చెక్కు తీయలేదు, పొట్టు తీయలేదు. హెడ్లైన్స్ మరోసారి. పదవి బాధ్యతలు చేపట్టిన ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్గా చెవ్వూరి హరికిరణ్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధాన్యాన్ని పూర్తి నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇంటింటి కుటుంబ సర్వే తీరును పరిశీలించిన రాష్ట్ర స్థాయి బృందం. సత్య న్యూస్ ఛానల్ కథనానికి స్పందించిన నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. పురాతన శివాలయం పిల్లలమరి ఎరకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ట్రినిటీ హై స్కూల్లో కోటి దీపోత్సవ కార్యక్రమం. డిసెంబర్ 15న జరిగే గొప్ప బహిరంగ సభలను విజయవంతం చేయాలన్న సిపిఎం నాయకులు.
గుండాల సీతారాంపురం గ్రామంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించిన నాంపల్లి మండల ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. కార్తీక మాసం సందర్భంగా పానగల్లోని శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఛాయా సోమేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక మాసం ప్రత్యేక పూజలు. గుండాల మండలంలో షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.